దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం చదువుతాను వినండి. అయినాను మనం వారికి అభ్యంతరం కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకొచ్చిన చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక సెకల దొరుకును, దాన్ని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని చెప్పాను. ఏంటిది అంటే, పన్ను వసూలు చేసేవారు వస్తారు, యేసయ్య దగ్గరికి వస్తారు. అంటే పేతురుని అడుగుతుంటారు, మీ బోధకుడు ఎవడా పన్ను చెల్లించడా అని. అయితే వాస్తవానికి వీళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు స్వతంత్రులు, ఆ దేశం వారిదే. కానీ మనం కట్టాల్సిన అవసరం లేదు, అయినా సరే అభ్యంతరం కలగకుండా ఉండాలి. కాబట్టి నీవేం చేస్తుంటే ఒక గాలం తీసుకెళ్లి పేతురు సముద్రంలో వెయ్యి, ఒక చేప పడుద్ది గాలానికి. ఆ చేప నోరు తెరిస్తే ఒక సెకలు దొరుకుద్ది, అది నీ కొరకును నా కొరకును పన్ను చెల్లించుకుంటాడు. ఇది వాస్తవానికి ఇది నేను చెప్పాల్సిన సమయం ఎందుకు వచ్చిందంటే, ఈ రోజులలో చాలా మంది కళలు వస్తుంటాయి చేపలు పట్టినట్టుగా. అయితే పాస్టర్ గారు ఏం చెబుతారంటే, వాళ్ళకి తెలుసో తెలియకో నాకు తెలియదు, వాళ్ళని విమర్శించట్లేదు, నీకు సేవ ఉందనేది సేవ పంపిస్తారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఉంటారు. తెలిసి తెలియకుండా దర్శనాలు అర్థాలు చెప్పి ఎవరిని బాధ పెట్టొద్దండి. అర్థం తెలుసుకోండి. చేప కనిపించినంత మాత్రాన సేవ అనే అర్థం కాదు. దాంట్లో ఆర్థికంగా కూడా దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడని అర్థం. చేప కనిపించిన కూడా కల్లో దేవుడు మీకు సహాయం చేస్తారు ఏదో ఒక రూపంలో అని అర్థం. గ్రహించుకున్నారా? మీ అందరికీ ప్రభుపేట వందనాలు.